హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనం బోట్ నెక్ బ్లౌజ్కి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఫ్రంట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఇలా మోడల్ నెక్ రావాలి అంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే వీడియోలో చూపిస్తాండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తే కటింగ్ అనేది మనకి నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని మనం ఇట్లా ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలా డ్రా చేసుకోవాలి. అయితే క్లోజ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ సైడు ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకి క్లోజ్ అనేది మన సైడ్ మాత్రమే ఉండాలి. అలా ఉండగా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని మనం కటింగ్ చేస్తాం కదా, ఇది బోట్ నెక్కి వచ్చేసి స్ట్రైట్ కటింగే చేసుకుంటాం. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే స్ట్రైట్ కటింగే చేసుకుంటాం అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, నీట్గా ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుని వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ కిందకి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1 ఇంచ్కి పొడవు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనము చెయ్యి ఇట్లా పైకి లేపినప్పుడు కొంచెం ఒక్కొక్కసారి బ్లౌజెస్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. అలా రాకుండా ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ కిందకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. హైట్ అనేది ఆ హైట్ వచ్చినప్పుడు మళ్ళీ మనకి సైడ్ జాయింట్స్ తేడా వస్తాయి కదా అక్క అనొచ్చు కదా మీరు, అది మనం మార్కింగ్లో మనం కవర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని విధంగా ఒక బాక్స్ అయితే షేప్ చేసుకుని ఎప్పుడైనా సరే హై నెక్ కానీ బోట్ నెక్ కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింద 1 ఇంచ్ మార్కింగ్ చేసి ఇట్లా క్రాస్గా లైన్స్ అనేవి గీసేయాలి. ఎందుకు అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉండడం కోసం. ఇక్కడ 1 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి మనం 1/2 ఇంచ్ లోతు తీసుకుంటాము. హై నెక్ బ్లౌజ్ కానీ బోట్ నెక్ బ్లౌజులకు కానీ 1 ఇంచ్ ఖచ్చితంగా లోతు అనేది తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడత అనేది రాకుండా ఉంటుంది, టైట్గా పట్టేసినట్టు లేకుండా ఉంటుందన్నమాట. ఇట్లా 1 ఇంచ్ తీసుకుని ఆ బాక్స్లోని రౌండ్ అనేది వచ్చేసేయాలి. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చి నెక్ హైట్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చి నేను 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ కింద జాయింట్ చేసుకోవాలి కదా మనం, దానికి 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి నెక్ అనేది కింద ఎంత హైట్లో కావాలో మార్కింగ్ చేసుకోవాలి. ఈ మోడల్కి వచ్చేసి మన నెక్ కొంచెం డీప్ ఉంటేనే బాగుంటుంది అనమాట. నేను వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. నార్మల్గా 5:30కి అట్లా మార్కింగ్, 5.5కి మార్కింగ్ చేసుకుంటాం, 5.5 ఇంచులకి అట్లా. నేను 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా. కొంచెం హెవీగా ఉన్నవాళ్ళు పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళు 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా చూడండి, నెక్ విత్ వచ్చేసి 4 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్. ఇది మనకి బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని మనం కట్ చేసుకుంటున్నాం కదా, 4 ఇంచెస్ నెక్ విత్, 3 ఇంచెస్ షోల్డర్ అనమాట. 3.5 షోల్డర్ అనమాట. మనం బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా కావాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేశాను నేను, మీరైతే అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూడండి, 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి. 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాం కదా, నెక్ హెవీగా అవదా అని అనుకుంటే ఏం కాదండి, కరెక్ట్గా మనకి ఈ మోడల్కి అనేది సరిపోతుంది. చూడండి, ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మాత్రం జాగ్రత్తగా కటింగ్ అనేది చూసుకుని చేసుకోవాలన్నమాట. మార్కింగ్ అనేది చూడండి, నేను కింద నుంచి 3 ఇంచెస్కి పైకి మార్కింగ్ చేసుకున్నా. నేను మీకు కింద నుంచి కాదు పైనుంచి కావాలి అనుకున్నా పైనుంచి కూడా 3 ఇంచెస్కే వస్తుంది, అది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి నేను 1.5 ఇంచెస్కే మార్కింగ్ చేసుకున్నా. 1.5 ఇంచ్కే మార్కింగ్ చేసుకున్నాను నేను. 1.5 ఇంచ్కి పైన 3 ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, స్టార్టింగ్ మనకి ఈ లైన్ కాడ నుంచి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని హైట్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకుని కరువు స్కేల్తో ఇట్లా షేప్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి. పై నుంచి కిందకి 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. పై నుంచి కిందకి 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఖర్చు వదిలేసి 5 ఇంచెస్, ఖర్చు వదిలేసి 5 ఇంచెస్కి పై నుంచి కిందకి మార్కింగ్ చేసుకోండి. చూడండి, మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కరువు స్కేల్ను ఉపయోగించి ఇలా డ్రా చేయాలి. చూడండి, ఇది కరువు స్కేల్ను ఉపయోగించి ఈ విధంగా మనం డ్రా అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇది ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా మనం కొంచెం కరువు వచ్చేటట్టు మార్కింగ్ చేసుకుంటే మనకి పిక్చర్లో కనిపించినట్టు ఇట్లా షేప్ అనేది వస్తుంది మనకి. నాకు కొంచెం బ్రాడ్గా కావాలని నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను. అదే మనకి కరువు స్కేల్ని అటు సైడ్ తిప్పుకుంటే మనకి ఇట్లా లోపలికి అనేది మార్కింగ్ అనేది వస్తుంది. నాకు కొంచెం బ్రాడ్గా కావాలక్క అన్నారు, దానికోసం నేను కరువు స్కేల్ని ఉపయోగించి ఇటు మార్కింగ్ చేసుకున్నాను. నేను చూసారు కదా షేప్ అనేది ఎలా వచ్చిందో.
ఇప్పుడు వచ్చి మనం మిడిల్ చెస్ట్ కొలత 10.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది 38 సైజు బ్లౌజ్ అనమాట. మిడిల్ చెస్ట్ వచ్చేసి కింద 10.5కి మార్కింగ్ చేసుకుని స్టార్టింగ్ నుంచి 375కి మార్కింగ్ చేసుకున్నాను. 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను నేను. 3.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకున్నాను నేను. మనం అప్పుడు కింద నుంచి మార్కింగ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే మనము మిడిల్ చెస్ట్ మా సైజ్ బ్లౌజ్ దగ్గర నుంచి కానీ మనకి బాడీ మెజర్మెంట్ దగ్గర నుంచి తప్పకుండా మిడిల్ చెస్ట్ కొలత తీసుకోవాలన్నమాట. లేదు అనుకుంటే ఇట్లా 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని స్టార్టింగ్ నుంచి పైన 3.5 ఇంచుకి కింద వచ్చేసరికి 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. చేసుకుని మన సైజును బట్టి డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది 30 మామూలుగా వెస్ట్ కొలత వచ్చేసి 30 అనమాట. ఇది నేను వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. ఇది 2.5 ఇంచులకి డాట్ అనేది తీసుకొని ఇట్లా మార్కింగ్ అనేది చేసుకున్నాను. చూడండి ఇట్లా చిన్నగా కరువు అనేది వచ్చేటట్టు మార్కింగ్ చేసుకుని ఈ స్కేల్తో కరువు స్కేల్తో ఇట్లా నీట్గా రౌండ్ అనేది ఇచ్చేసుకోండి. మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా. నేనైతే వచ్చి అది కటింగ్ చేయనండి, ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే కటింగ్ చేస్తాను. ఇక్కడ పైన 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను. అక్కడి నుంచి కిందకి ఇట్లా డౌన్గా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చూసారా, ఇక్కడ క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ వచ్చేసి కూడా 1 ఇంచ్ పైకి మార్కింగ్ అనేది చేసుకుని నడుము దగ్గర మనకి ముడత రాకుండా 1/2 ఇంచు క్రాస్గా మార్కింగ్ చేసుకుంటాం కదా, 1/2 ఇంచు కూడా మార్కింగ్ చేసుకుని ఇట్లా నీట్గా మార్కింగ్ అనేది వేసేయండి. ఇప్పుడు మనకి ఎట్లా వచ్చింది, హైట్ పెంచుకున్నాం మనం. ఓన్లీ చెస్ట్ దగ్గర మాత్రమే హైట్ అనేది పెరుగుతుంది. మిగతా అంతా మనం ఇక్కడ స్టిచ్చింగ్లో కవర్ చేసుకున్నాం. చూసారు కదా, మనం మార్కింగ్లో కవర్ చేసుకున్నాం. ఇట్లా ఈ స్కేల్తో మార్కింగ్ చేసుకుంటే కింద కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది మనకి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. మనం ఈ డాట్స్ వేసుకుంటాం కదా, ఈ డాట్స్కి 2 ఇంచెస్ మనం తీసుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ది తీసుకోవాలి. ఎందుకంటే డాట్స్ కోసం 2 ఇంచెస్ వెళ్ళిపోతే మనకి సైడ్ జాయింట్లో ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. దానికోసం ఇట్లా ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి. పైన వచ్చేసి 1 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇక్కడ డాట్స్ వేసేటప్పుడు 1/2 ఇంచు ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ సైడు మనకి క్లాత్ అనేది తగ్గుతుంది. దానికోసం వేసుకోవాలి. ఇప్పుడు నేను కాన్వాన్స్ పేపర్ తీసుకుని ఎలా ఉందో అలా ఈ పేపర్ మీద అయితే నేను డ్రాజ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్, కాన్వాన్స్ పేపర్ వేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ అనేది స్టిప్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి సిల్క్ క్లాత్ అయినా ఏ క్లాత్ అయినా సరే మనకి నెక్ స్టిప్గా ఉండాలి అంటే ఈ కాన్వాన్స్ పేపర్ యూజ్ చేసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. చూడండి ఎలా ఉందో అలా నేను కాన్వాన్స్ పేపర్ మీద డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాను, మార్కింగ్ చేసేసుకున్నాను. చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. మన స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ఒరిజినల్, తర్వాత లైనింగు, తర్వాత వచ్చేసి పేపర్ కాన్వాన్స్ పేపర్ పెట్టేసుకుని కదలకుండా పిన్స్ అనేది పెట్టుకోండి. మీరైతే ఇట్లా థ్రెడ్స్ అనేది ఫస్టే రెడీ చేసి పెట్టుకోండి. నేనైతే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను థ్రెడ్స్ అనేవి. మనకి ఇక్కడ మనం ఇట్లా పిక్చర్లో కనిపించే విధంగా థ్రెడ్స్ని మనం మెడ వెనక కట్టుకునేటట్టు ఇవన్నమాట మార్కింగ్. దీన్ని మనము ఒరిజినల్ క్లాత్ మీద మనం ఈ డోరీస్ అనేది పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుని మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మార్కింగ్ ప్రకారం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, నేను స్టిచ్చింగ్ చేసుకుని కటింగ్ అనేది చేశాను. చూడండి, డోరీస్ అనేది నీట్గా స్టిచ్చింగ్ ముందే పెట్టేసుకోవాలి. మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఇట్లా డోరీస్ అనేది పెట్టేసుకుంటే ఇట్లా తిరగదిప్పినప్పుడు మనం మళ్ళీ స్టిచ్చింగ్ విడిగా వేయకోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఫ్రంట్. చూడండి, మనం కాన్వాన్స్ పేపర్ కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుని ఇట్లా తిరగదిప్పుకుంటే నెక్ అనేది షేప్ వచ్చేస్తుంది మనకి. చూడండి, మనకి నెక్ అనేది షేప్ వచ్చింది. దీన్ని పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నాను నేను. చూడండి, పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసి లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి నీట్గా. ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ప్రిన్సెస్ కట్టు అనుకున్నాం కదా, ప్రిన్సెస్ కట్టు మీద కూడా నేను ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటాను. ఇట్లా స్టిచ్ అనేది వేసుకుని ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుంటాను. ఏ పార్టుకు ఆ పార్టు కటింగ్ అనేది చేసుకుని చూడండి, దీని మీద ఇట్లా పైనుంచి మనం మార్కింగ్ చేసుకున్న పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే కట్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది విడిపోకుండా ఉండడం కోసం అన్నమాట. అలా
కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు 2 పార్ట్స్ కట్ చేసుకుంటే అటు సైడ్ వేయాలా, ఇటు సైడ్ వేయాలని చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం కనుక స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల. నేను ఎప్పుడైనా ఇదే మెథడ్ ఫాలో అవుతా ఫస్ట్ వచ్చేసి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకున్న తరువాతే నేను కటింగ్ అనేది చేసి ఏ పార్ట్‌కి ఆ పార్ట్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాను నేను. బిగినర్స్ అయితే ఇలా ట్రై చేసుకోవడం వల్ల మీకు ఇబ్బంది లేకుండా ప్రిన్సెస్ కట్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మిడిల్‌లో ఒక చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకొని ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. అట్లా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇట్లా కటింగ్ చేసుకున్నాక ఇటు సైడ్ ఎయ్యాలా, ఇటు సైడ్ ఎయ్యాలా అని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతదంటే మనకి కన్‌ఫ్యూజ్ అనేది లేకోకుండా ఫాస్ట్‌గా స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్‌గా అయిపోతది. స్టార్టింగ్ ఇలా పెట్టేసుకొని కొంచెం లాగుతూ స్టిచ్చింగ్ అనేది ఏసేసుకోవాలి. 1/2 ఇంచ్ వెడల్పులో స్టిచ్చింగ్ అనేది ఏసుకోండి. ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని స్టిచ్చింగ్ అనేది ఏసుకుంటే మనకి కుట్లు అనేవి పిగిలిపోకుండా ఉంటాయి. ఏసుకొని మనం ఓవర్‌లాక్ అనేది గుచ్చుకుంటాయి అనుకుంటే ఓవర్‌లాక్ చేసేసుకోవచ్చు దాన్ని. నీట్‌గా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇలాగే రెండో సైడ్ కూడా కటింగ్ అనేది చేసేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి నాకు రెండో సైడ్ కూడా నేను కటింగ్ అనేది చేసి స్టిచ్చింగ్ అనేది అయిపోయింది నాకు. ఇప్పుడు వచ్చేసి మనం నడుము పట్టీ వేసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పులో క్లాత్ అనేది తీసుకుని నడుము పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూసారా ఫైనల్‌గా అయితే బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్‌గా అనేది వచ్చిందో. చూసారు కదా సింపుల్‌గా మోడల్ నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. నేను వచ్చేసి హ్యాండ్స్‌కి వచ్చేసి బుగ్గ హ్యాండ్స్ పెట్టాను. రాశి హ్యాండ్స్ అంటారు కదా అది పెట్టి బ్యాక్ సైడ్ ఏమో డిజైన్ నెక్ అనేది స్టిచ్ చేశాను నేను. ఫ్రంట్ వచ్చేసి చూసారా ప్రిన్సెస్ కట్ నెక్ అనేది మనకి నీట్‌గా వచ్చేసింది. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను బౌ మోడల్ పెట్టేసి ఈ మోడల్ అనేది పెట్టాను. మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో ఓపెన్ చేసి చూడండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్